అందరికీ నమస్కారం. కథ ప్రారంభంలో మనకొక భయంకరమైన వెలవెలబోయిన ఎడారి కనిపిస్తుంది. అది జీవితం మరియు మరణం మధ్య చాలా పలుచని గీత మాత్రమే ఉన్న ప్రదేశం. ఇక్కడ సాధారణ సమాజానికి పనికిరాని వాళ్లను లేదా అంతగా ప్రమాదకరమైన వాళ్లను సాధారణ మనుషుల మధ్య ఉంచలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పంపిస్తారు. ఈ ఎడారి ఒకవైపున కంఫర్ట్ జోన్ ఉంటుంది. అక్కడ తినడానికి, ఉండడానికి, వేసుకోవడానికి అన్నీ సౌకర్యాలు ఉంటాయి. కాని ఆ వెలుగుల వెనుక నరకం కన్నా భయంకరమైన రహస్యాలు దాగి ఉంటాయి. మరోవైపున ఆకలి మరియు బలవంతం వల్ల నరభక్షకులుగా మారిన మనుషులుంటారు. వాళ్లకు తినడానికి ఆహారముండదు, తాగడానికి నీరుండదు. అందుకే వాళ్లకు ఎవరైనా ఎదురైతే వారిని చంపి తింటారు, అది మనిషే అయినా సరే. ఈ భయానక ఎడారిలోనే ఈరోజు ఆర్లిన్ అనే ఒక అమ్మాయిని వదిలేస్తారు. ఇక్కడి నుంచే ఈ భయంకరమైన కథ మొదలవుతుంది. ఆర్లిన్ను ఇక్కడ వదిలేందుకు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వస్తారు. ఎందుకంటే ఆర్లిన్ కొన్ని అటువంటి నేరాలు చేస్తుంది, వాటికి ఎలాంటి శిక్ష నిర్ణయించలేరు. అందుకే ఆమె మిగిలిన జీవితాన్ని ఈ గోడ అవతలే గడపాలి. ఆ తర్వాత ఆమెకు ఏం జరిగినా దానికి అమెరికన్ ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ విషయం అక్కడ పెట్టిన బోర్డుపై స్పష్టంగా రాసి ఉంటుంది. అబర్లాండ్లో ఆర్లిన్ పూర్తిగా తనమీదే ఆధారపడి బతకాలి. ఈ మధ్యలో ఆమె దగ్గర ఒక కాగితముంటుంది. దానిపై ఫైండ్ ద కంఫర్ట్ అని రాసి ఉంటుంది. ఈ భయానకమైన, పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్న ఎడారిలో ఆమె ఒంటరిగా ముందుకు సాగుతూనే ఉంటుంది. ఎంత దూరం చూసినా ఎవ్వరూ కనిపించరు. అయినా కూడా ఆశను వదలకుండా ఆమె నడుస్తూనే ఉంటుంది. కొంతసేపటి తర్వాత ఆమెకు ముందు ఒక ప్రమాదానికి గురైన కారు కనిపిస్తుంది. అందులో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని ఆమె నిర్ణయించుకుంటుంది. ఎప్పుడు నిద్రపోయిందో ఆమెకే తెలియదు. అకస్మాత్తుగా ఎవరో వస్తున్న శబ్దంతో ఆమె నిద్రలేస్తుంది. చూసి ఆశ్చర్యపోతుంది. కొంతమంది అపరిచితులు చేతుల్లో ఆయుధాలు పట్టుకుని ఆమె వైపు వస్తుంటారు. వారి ముఖాల్లో మృగస్వభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్లిన్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది గాని అప్పటికే చాలా ఆలస్యమవుతుంది. వారు ఆమెను పట్టుకుని కొట్టి స్పృహ తప్పేలా చేస్తారు. ఆర్లిన్కు మళ్లీ స్పృహ వచ్చినప్పుడు తన చేతిలో కాళ్లు కట్టేసి ఉన్నట్టు గమనిస్తుంది. చుట్టూ చూసేసరికి ఆమెను ఒక ప్రమాదానికి గురైన విమానం లోపల బంధించి ఉంచారని అర్థమవుతుంది. అప్పుడక్కడికి ఒక మహిళ వస్తుంది. ఎలాంటి సంకోచం లేకుండా ఆర్లిన్ చేతులు కాళ్లు కోసివేస్తుంది. వాటినే తన ఉదయపు అల్పాహారంగా చేసుకుంటుంది. అవును, మీరు విన్నది నిజమే, ఉదయపు అల్పాహారం. ఎందుకంటే మొదట్లో మనం చెప్పుకున్న నరభక్షకులు వీళ్లే. తట్టుకోలేని నొప్పితో ఆర్లిన్ అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది గాని ఆమె గురించి ఎవరికీ ఏమాత్రం పట్టించుకోవడం ఉండదు. తర్వాత మనం ఆ నరభక్షకుల కుటుంబాన్ని చూస్తాం. వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. వారు తమ శారీరక దృఢత్వాన్ని బాగా కాపాడుకుంటారు. అలాగే తమకు ఆహారం ఎప్పుడూ కొరత రాకుండా ఉండేందుకు కొంతమంది మనుషులను బంధించి కూడా ఉంచుతారు. ఇదే సమయంలో మనకు మరో పాత్ర జాసన్ కనిపిస్తాడు. అతను కూడా ఈ నరభక్షకుల గుంపులో ఒకడే. జాసన్కు ఒక చిన్న కుటుంబం కూడా ఉంటుంది. కానీ ముందుకు వెళ్లే కొద్దీ ఆ కుటుంబంతో చాలా తప్పులు జరగబోతుంటాయి. ఇప్పుడు కథ కంఫర్ట్ జోన్ వైపు మళ్లుతుంది. అక్కడి జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. తినడానికి సరిపడా ఆహారం, తాగడానికి స్వచ్ఛమైన నీరు ఉంటుంది. మొత్తానికి అక్కడ ఏ విషయానికి కొరత ఉండదు. ఇదిలా ఉండగా ఆర్లిన్ తనను ఒక చీకటి గదిలాంటి చోట బంధించి ఉంచారని గమనిస్తుంది. అది బహుశా వాళ్ల స్టోర్ రూమ్ అయి ఉంటుంది. అప్పుడే పైనుంచి ఎవరో గుండెను పిండేసేలా అరుస్తున్న శబ్దం ఆమెకు వినిపిస్తుంది. ఆ శబ్దం విని భయంతో ఆమె తన శరీరమంతా తన మలంతో కప్పుకుంటుంది. మరుసటి రోజు అదే మహిళ ఆర్లిన్ను తీసుకెళ్లడానికి వస్తుంది. ఆర్లిన్ శరీరంపై ఉన్న మురికిని చూసి ఆమెకు తీవ్రంగా అసహ్యం కలుగుతుంది. వెంటనే వెనక్కి తగ్గుతుంది. కానీ తినాల్సిందే కాబట్టి నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంది. ఆ సమయంలో అక్కడ పడి ఉన్న ఒక ఇనుప రాడ్ను ఆర్లిన్ నిశ్శబ్దంగా తన దగ్గర దాచుకుంటుంది. ఆ మహిళ తిరిగి వచ్చిన వెంటనే ఆర్లిన్ ఆమెపై బలంగా దాడి చేసి చంపేస్తుంది. ఆ దృశ్యాన్ని పక్కనే బంధించబడిన మరో ఖైదీ చూస్తాడు. కానీ అతను ఏమీ చెప్పలేడు. ఎందుకంటే ఆ నరభక్షకులు అతని నాలుకను అదే రోజు ఉదయపు భోజనంలో తినేశారు. తర్వాత ఆర్లిన్ అక్కడి నుంచి ఒక స్కేట్ బోర్డ్ దొంగలించి ప్రాణాలు కాపాడుకుంటూ పారిపోతుంది. స్కేట్ బోర్డ్ మీద పడుకొని చాలా దూరం వరకు వెళ్తుంది. కానీ ఎక్కువసేపు కాదు. పూర్తిగా అలసిపోయి చివరికి అక్కడే ఆగిపోతుంది. అప్పుడే ఆమె దగ్గరకు ఒక వృద్ధుడు వస్తాడు. అతని చేతిలో ఒక ట్రాలీ ఉంటుంది. అతను ఆర్లిన్ను ట్రాలీ మీద ఎక్కించి లాక్కుంటూ కంఫర్ట్ జోన్ గేటు దగ్గరకు తీసుకెళ్తాడు. నిజానికి ఆ వృద్ధుడు చాలా ముసలివాడు కావడం వల్లే ఇంకా బ్రతికున్నాడు. అతను యువకుడై ఉంటే ఇప్పటికి ఎవరో ఒకరి ప్లేట్లో ఉండేవాడు. కంఫర్ట్ జోన్ వాళ్లు ఆర్లిన్ను ఆ స్థితిలో చూసిన వెంటనే ఇది నరభక్షకుల పని అని అర్థం చేసుకుంటారు. వెంటనే ఆమెను లోపలికి తీసుకెళ్లి గాయాలకు చికిత్స చేస్తారు. ఉండేందుకు ఒక ఇల్లు కూడా ఇస్తారు. ఆర్లిన్ అక్కడే తర్వాత 5 నెలలుంటుంది. ఇప్పుడు మనం ఆమెను ముందు కంటే చాలా మెరుగైన స్థితిలో చూస్తాము. ఆమెకు ఒక ప్లాస్టిక్ కాలు కూడా అమర్చబడుతుంది. ఇక అక్కడ సుఖంగా జీవితం గడుపుతుంది. మరోవైపు మనం మళ్లీ జాసన్ దగ్గరకు వెళ్తాం. అతను తన కూతురు కేట్ యొక్క ఒక స్కెచ్ గీస్తుంటాడు. ఎందుకంటే అతను మంచి చిత్రకారుడు. అప్పుడు అతని భార్య వచ్చి ఇంట్లో ఆహారం అయిపోయిందని చెబుతుంది. జాసన్ తన పెయింటింగ్ను పక్కన పెట్టి దగ్గర్లోనే బంధించి ఉంచిన ఒక అమ్మాయి దగ్గరకు వెళ్తాడు. ఎందుకంటే ఆ రోజున అదే అమ్మాయి అతని కుటుంబానికి ఆహారంగా మారబోతోంది. ఆ అమ్మాయి అతని ముందు చేతులు కాళ్లు జోడించి వేడుకుంటూ ఉంటుంది. కాని జాసన్ హృదయంలో కాస్త కూడా దయ ఉండదు. ఒకే ఒక దెబ్బతో ఆమె తలని శరీరం నుంచి వేరు చేస్తాడు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోస్తాడు. మరోవైపు ఒక ఉదయం మనం ఆర్లిన్ను చూస్తాము. ఆమె లోపల్నుంచి పూర్తిగా విరిగిపోతుంది. ప్రతిసారి అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు తనలో ఏదో ఒక లోపం స్పష్టంగా కనిపిస్తుంది. కత్తిరించిన ఆమె చేతులు కాళ్లు ప్రతిక్షణం ఆమెకు ఆ బాధను గుర్తుచేస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆమె ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ నరభక్షకులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ ఉద్దేశంతో ఒకరోజు చాలా కష్టపడి ఒక తుపాకీని దొంగిలిస్తుంది. తర్వాత కంఫర్ట్ జోన్ వెనుకవైపు ఉన్న దారి నుంచి బయటకు వెళ్లిపోతుంది.
ఆ దారి చాలా అరుదుగా మాత్రమే జనాలు తిరిగే మార్గం. అక్కడ మనం జాసన్ భార్య షెలన్ మరియు అతని కూతురు కేట్ను చూస్తాము. అవసరమైన సామాన్లు దొరుకుతాయేమో అన్న ఆశతో ఇద్దరూ బయటకు వచ్చి వెతుకుతుంటారు. కొద్దిసేపటికి ఆర్లిన్ కళ్లకు వాళ్లు కనిపిస్తారు. ఆమె నిశ్శబ్దంగా వెళ్లి వాళ్ల దగ్గర నిలబడుతుంది. షెలన్ భయంతో ఆర్లిన్ ముందు చేతులు జోడిస్తుంది. ఆమె ఏమీ చెప్పనని, తనను వదిలేయమని, తనతో చిన్న కూతురుందని వేడుకుంటుంది. కాని షెలన్ ఒక నరభక్షకురాలని ఆర్లిన్కు తెలిసిన వెంటనే ఆమె కోపం ఉప్పొంగిపోతుంది. ఆర్లిన్ అంటుంది, నేను మీ దగ్గర నా ప్రాణాల కోసం వేడుకున్నాను, కాని మీరు నా చేతులు కాళ్ళు కోసేశారు అని చెప్పి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా షెలన్ను అక్కడికక్కడే కాల్చి చంపేస్తుంది. కేట్కు ఒక్కసారిగా తన తల్లికి ఏమైంది అనేది అర్థంకాదు. ఆమె అలా స్తబ్దంగా నిలబడిపోతుంది. ఆర్లిన్ దృష్టి ఆ చిన్నపిల్లపై పడుతుంది. ఆమెకు కేట్పై జాలి కలుగుతుంది. కేట్ను చంపకుండా ఆమెను తనతో పాటు తీసుకుని కంఫర్ట్ జోన్కు తిరిగి వస్తుంది. మార్గంలో వాళ్ళిద్దరినీ అదే వృద్ధుడు చూస్తాడు. కేట్కు అక్కడ ఒక కుందేలు నచ్చుతుంది. ఆర్లిన్ అది కొనిచ్చి తర్వాత కేట్ను తన ఇంటికి తీసుకెళ్తుంది. ఆర్లిన్ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ చిన్నపిల్లకు హాని చేయాలనుకోదు. ఎందుకంటే ఈ మొత్తం విషయంలో కేట్కు ఎలాంటి తప్పు లేదని ఆమెకు తెలుసు. మరోవైపు చాలాసేపు ఎదురుచూసిన తర్వాత జేసన్ ఇంటినుంచి బయటకు వస్తాడు. అతని భార్య కూతురు ఇంకా తిరిగిరారు. వాళ్లను వెదుకుతూ ఇక్కడా అక్కడా తిరుగుతుంటాడు. అప్పుడు అతని చూపు ఒక చెత్తబుట్టపై పడుతుంది. అక్కడ అతని భార్య శవం పడి ఉంటుంది. కుక్కలు దాన్ని చింపి తింటూ ఉంటాయి. ఆ దృశ్యం చూసిన వెంటనే జేసన్కు అర్థమవుతుంది, ఇది పిల్లల్ని సరఫరా చేసే ఏదో గుంపు పని అని. అదే సమయంలో అతని చూపు ఆ వృద్ధుడిపై పడుతుంది. జేసన్ అతని దగ్గరకు వెళ్లి తన కూతురు కేట్ ఫోటో చూపించి ఆమెను చూశావా అని అడుగుతాడు. వృద్ధుడు అవును అంటాడు, కాని ఒక షరతుతో. జేసన్ ఏ షరతు అని అడుగుతాడు. వృద్ధుడంటాడు, నువ్వు కూడా నాలాగే ఒక స్కెచ్ గీయాలి, అప్పుడే నీ కూతురు ఎక్కడుందో చెబుతాను. ఇది విన్న జేసన్ కోపం ఆకాశానికి ఎగసిపడుతుంది. కాని అతను చేయలేని స్థితిలో ఉంటాడు. అక్కడే కూర్చుని వృద్ధుడి స్కెచ్ గీస్తాడు. తర్వాత వృద్ధుడు అదే కాగితంపై ఒక మాట రాస్తాడు, కంఫర్ట్ జోన్. అది చూసిన వెంటనే జేసన్కు తన కూతురు ఎక్కడుందో అర్థమవుతుంది. మరోవైపు ఆర్లిన్ కేట్ను తీసుకుని ఒక క్లబ్కు వెళ్తుంది. అదే సమయంలో కంఫర్ట్ జోన్లోని అత్యంత ధనవంతుడైన వ్యక్తి పెద్ద పార్టీ జరుగుతోంది. ఆ పార్టీ యజమాని జాన్. జాన్ అసలు మొత్తం ప్రాంతానికి పౌడర్ సరఫరా చేసేవాడు. పౌడర్ అంటే నేను ఏది చెప్తున్నానో మీకు అర్థమవుతుంది కదా. ఆ పౌడర్తో ఒక టాబ్లెట్ తయారవుతుంది. అది తిన్న తర్వాత మనిషి పూర్తిగా వేరే లోకంలోకి వెళ్ళిపోతాడు. ఆర్లిన్ కూడా అదే టాబ్లెట్ తీసుకుంటుంది. ఇదే సమయంలో మనం కేట్ను చూస్తాం. ఆమె చేతిలో ఉన్న కుందేను జారిపోతుంది. దాన్ని పట్టుకోవడానికి ఆమె దాని వెనకే వెళ్ళిపోతుంది. అప్పుడామె ముందుకు జాన్ వస్తాడు. జాన్ కేట్ను చూసి ఆమెను తనతో పాటు లోపలికి తీసుకెళ్తాడు. నిజానికి జాన్ ఈ మొత్తం ప్రాంతానికి మేయర్ కూడా అవుతాడు. అందుకే అక్కడున్న ఎవరూ కూడా అతన్ని అడ్డుకునే ధైర్యం చెయ్యరు. మరోవైపు ఆ పౌడర్ ప్రభావం ఆర్లిన్పై మొదలవుతుంది. ఆమె చుట్టూ ఉన్న ప్రపంచం చాలా అందంగా కనిపించసాగుతుంది. అయినా కూడా ఆమె కేట్ను వెతుకుతూనే ఉంటుంది. పూర్తిగా స్పృహ కోల్పోయిన ఆర్లిన్ అలా వెతుకుతూనే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. నడుస్తూ నడుస్తూ చాలా దూరం వెళ్ళిపోతుంది. తాను ఎంత దూరం వచ్చిందో ఆమెకు కూడా అర్థం కాదు. తనకు చాలా దగ్గరగా జాసన్ నిలబడి ఉన్నాడన్న విషయమూ ఆమెకు తెలియదు. మరుసటి రోజు ఉదయం ఆమె కళ్ళు తెరిచినప్పుడు తన ఎదురుగా జాసన్ నిలబడి ఉన్నట్టు చూస్తుంది. జాసన్ చేతిలో ఆర్లిన్ ఆర్టిఫిషియల్ కాలు ఉంటుంది. అది లేకుండా ఆమె నడవలేరు కూడా. అదే సమయంలో జాసన్ ఆమెకు తన కూతురు కేట్ స్కెచ్ చూపించి, ఈ పిల్లని ఎక్కడైనా చూశావా అని అడుగుతాడు. భయంతో ఆర్లిన్ అబద్ధం చెబుతుంది, లేదు, నేనామెను ఎక్కడా చూడలేదు అని. నిజం చెప్పితే జాసన్ తనను బతికించడు అన్న భయంతోనే ఆమె అలా అబద్ధం చెబుతుంది. కాని జాసన్కు కూడా ఆర్లిన్ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏ నరభక్షకుడైనా కంఫర్ట్ జోన్ దగ్గరకు వస్తే అక్కడికక్కడే కాల్చి చంపేస్తారు. అందుకే జాసన్ ఆర్లిన్ ముందు ఒక ఒప్పందం పెడతాడు. నిన్ను సురక్షితంగా కంఫర్ట్ జోన్ లోపలికి తీసుకెళ్తాను, నీకు ఎలాంటి హాని చెయ్యను అని అంటాడు. కాని దానికి బదులుగా నువ్వు లోపలికి వెళ్లి నా కూతురిని వెతికి నాకు తీసుకురావాలి అని చెబుతాడు. అలాగే ఒక హెచ్చరిక కూడా ఇస్తాడు, నువ్వు కాస్తైనా మోసం చేస్తే నిన్ను ప్రపంచం ఏ మూలలో ఉన్నా వెతికి పట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసి తింటాను అని చెబుతాడు. ఆర్లిన్ ఈ డీల్ను అంగీకరించక తప్పదు. ఎందుకంటే ఆమె అప్పటికే కంఫర్ట్ జోన్ నుంచి చాలా దూరం వచ్చి ఉంటుంది. ఒంటరిగా తిరిగి వెళ్లడం చాలా ప్రమాదకరమవుతుంది. కొంత దూరం వెళ్లాక వారి ముందు ఒక మనిషి ఎదురవుతాడు. అతను అదే నరభక్షకుల కుటుంబానికి చెందినవాడు. అంటే అతను ఒక నరభక్షకుడే. అతను జాసన్తో ఒక ఒప్పందం చేస్తాడు. ఈ అమ్మాయి కాలు నాకివ్వు, బదులుగా నీకు పెట్రోల్ ఇస్తాను అని అంటాడు. జాసన్ దానికి ఒప్పుకోడు. ఎందుకంటే అలా చేస్తే తన కూతురు ఇక ఎప్పటికీ దొరకదని అతనికి తెలుసు. అది విన్న ఆ మనిషి అంటాడు, నాకు చాలా ఆకలిగా ఉంది, ఈ అమ్మాయిని నేను తీసుకెళ్తాను, ఆపారింటే వచ్చి నాతో పోరాడు అని. ఇక్కడే అకస్మాత్తుగా ఏదో జరుగుతుంది. జాసన్ ఆర్లిన్ను అతని చేతికి అప్పగించి పెట్రోల్ తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆర్లిన్ కేకలు వేస్తూ అరుస్తుంది. కాని ఎవరికీ ఏమాత్రం పట్టించుకోవడం ఉండదు. ఆ మనిషి వెనక్కి తిరిగిన వెంటనే జాసన్ వెనుకనుంచి వచ్చి కత్తితో అతనిపై దాడి చేస్తాడు. ఆ మనిషి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. తర్వాత జాసన్ అతని ఒక చేతిని కోసేస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ మళ్లీ ముందుకు సాగుతారు. కాని అప్పుడు ఒక్కసారిగా భారీ ఇసుక తుఫాన్ వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరూ ఒక గుడారం వేసుకుని అక్కడే ఆగిపోతారు. తుఫాన్ నెమ్మదిగా తగ్గిపోతుంది. కాని అప్పటికే చుట్టూ చీకటి అలముకుంటుంది. అందుకే ఇద్దరూ అక్కడే రాత్రి గడపాలని నిర్ణయించుకుంటారు. జాసన్ ఆ మృతుడి చేతిని వండుకుని తింటాడు. అదే ఆర్లిన్కు ఇస్తాడు. ఆ రాత్రి ఇద్దరి మధ్య చాలాసేపు మాటలు సాగుతాయి. ఒకరినొకరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జాసన్ చెబుతాడు, తాను 16 ఏళ్ల వయసులో ఒక బోట్ సహాయంతో అమెరికాకు వచ్చానని, కాని బోర్డర్ దగ్గర అక్రమంగా దేశంలోకి ప్రవేశించాడని పట్టుకున్నారని, అప్పట్నుంచి ఈ ప్రాంతంలోనే ఉండిపోవాల్సి వచ్చిందని చెబుతాడు.
ఇక ఆర్లిన్ తన కథను చెబుతుంది. తాను ముందుగా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అంటే ఎన్ఎస్ఏలో పనిచేసేడని, కాని శత్రుదేశానికి చెందిన ఒక వ్యక్తితో ప్రేమలో పడిందని, ప్రేమలో మునిగి అతనికి కొన్ని రహస్య సమాచారం ఇచ్చిందని చెబుతుంది. ఆ గద్దరి విషయం అమెరికాకు తెలిసిన తర్వాత తనను ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశారని చెబుతుంది. ఇలా ఒకరినొకరు వింటూ వింటూ ఇద్దరు చాలా దగ్గరవుతారు. కాని అప్పుడు వెనక నుంచి ఒక్కసారిగా తుపాకీ శబ్దం వినిపిస్తుంది. ఆ గుండె జాసన్ను నేరుగా తాకుతుంది. అతనక్కడికక్కడే నేలపై పడిపోతాడు. వెంటనే కొంతమంది అక్కడికి వస్తారు. వాళ్లు కంఫర్ట్ జోన్కు చెందినవారు. వారు ఆర్లిన్ తమతో తీసుకెళ్లి కంఫర్ట్ జోన్లో వదిలేస్తారు. కాని ఇప్పుడు ఆర్లిన్కు అక్కడ మనసు నిలవదు. జాసన్ను అలా వదిలేసి రావడం ఆమెకు ఇష్టముండదు. అందుకే ఆమె ఒక చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. జాసన్తో కలిసి సాయంత్రం గడిపిన ఆ ప్రదేశానికి మళ్లీ తిరిగి వెళ్తుంది. అక్కడ ఆమెకు జాసన్ స్కెచ్ బుక్ దొరుకుతుంది. అందులో అతని కూతురు కేట్కు సంబంధించిన చాలా స్కెచ్లు ఉంటాయి. అవి చూసిన వెంటనే ఆర్లిన్ పూర్తిగా విరిగిపోతుంది. కేట్ మాయమవడానికి ఎక్కడో ఒకచోట కారణం తానేనని ఆమెకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆర్లిన్ ఒక నిర్ణయానికి వస్తుంది. ఏ పరిస్థితుల్లోనైనా కేట్ను తప్పకుండా వెతికి తీసుకురావాలని. దానికి ఆమెకు ఏం చెయ్యాల్సి వచ్చినా సరే. ఆమె తిరిగి కంఫర్ట్ జోన్కు వచ్చి ప్రతి ఒక్కరినీ కేట్ గురించి అడుగుతుంది. కాని ఎవ్వరికీ ఆ చిన్నపిల్ల గురించి ఎలాంటి సమాచారం ఉండదు. మరోవైపు అదే వృద్ధుడు ఆకాశంలో ఎగురుతున్న కొన్ని గద్దలను గమనిస్తాడు. అక్కడెక్కడో ఏదైనా జంతువు మృతదేహం ఉందేమో అని అతనికి అనుమానం వస్తుంది. వెంటనే అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్తాడు. కాని అక్కడ అతనికి జాసన్ అపస్మారక స్థితిలో పడిపోయి కనిపిస్తాడు. జాసన్ను బతికించడానికి వృద్ధుడు ఒక కాకిని పట్టుకుని అతనికి తినిపిస్తాడు. దాంతో అతని శరీరంలో కొంచెం శక్తి తిరిగి వస్తుంది. ఇటువైపు ఆర్లిన్ ఒంటరిగా దిగులుగా కూర్చుంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కాకుండా ఉంటుంది. అప్పుడు ఆమె చూపు జాన్ ప్యాలెస్పై పడుతుంది. అక్కడి నుంచి కొంతమంది మహిళలు బయటకు వస్తారు. వాళ్లలో ఒక మహిళతో పాటు కేట్ కూడా ఉంటుంది. ఆ సమయంలో ఆర్లిన్ ఏమీ చెయ్యకుండా ఆగిపోతుంది. మరోవైపు వృద్ధుడి సహాయంతో జాసన్ పూర్తిగా కోలుకుంటాడు. అతనికి కృతజ్ఞతలు చెప్పి తన కూతురిని వెతకడానికి అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇదే సమయంలో ఆర్లిన్ ఆ ప్యాలెస్లోకి వెళ్తుంది. అక్కడ చాలామంది మహిళలు పనిచేస్తుంటారు. వాళ్లందరూ ఆ పౌడర్ను చిన్న చిన్న ప్యాకెట్లలో నింపుతుంటారు. అది చూసిన ఆర్లిన్ తనను కూడా అక్కడ పనిచేయడానికి అనుమతించమని వేడుకుంటుంది. అప్పుడే మనకు తెలుస్తుంది, జాన్కు తన సొంత పిల్లలు లేనందువల్ల అతను కేట్ను దత్తత తీసుకున్నాడని. అదే కారణంగా ఆర్లిన్ను కూడా పనిమీద పెట్టుకుంటాడు. తర్వాత ఒక మహిళ ఆర్లిన్ను ఒక గదికి తీసుకెళ్లి మంచి బట్టలు వేయించేందుకు సిద్ధం చేస్తుంది. వాష్రూంకి వెళ్లాలి అని చెప్పి ఆర్లిన్ లోపలికి వెళ్లి తన నకిలీ కాలిలోపల దాచుకున్న తుపాకీని బయటకు తీస్తుంది. ఆ తర్వాత అదే మహిళను బంధించి తనతో పాటు జాన్ దగ్గరకు తీసుకెళ్తుంది. ఆర్లిన్ జాన్ను బెదిరిస్తూ చెప్తుంది, ఇప్పుడే ఆ చిన్నపిల్లను వదలకపోతే ఈ మహిళను కూడా ఆమె గర్భంలో ఉన్న బిడ్డను కూడా చంపేస్తానని. ఇది విన్న వెంటనే జాన్ భయపడిపోతాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కేట్ను వదిలేస్తాడు. కేట్ను తీసుకుని ఆర్లిన్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చేస్తుంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న జాసన్ వాళ్లను చూసేస్తాడు. తన కూతురు బతికే ఉందని చూసి జాసన్ ఆనందానికి అవధులుండవు. కాని అప్పుడు ఆర్లిన్ అతనిని వేడుకుంటుంది, తనను కూడా తనతో పాటు తీసుకెళ్లమని. ఇది విన్న జాసన్ కోపంతో అంటాడు, మేము నరభక్షకులం, నువ్వు ఏ క్షణంలో అయినా ఎవరో ఒకరి ఆహారంగా మారవచ్చు అని. కాని ఆర్లిన్ మాత్రం వెనటి తగ్గదు. ఆమె జాన్ను ఇష్టపడుతున్నానని, అతనితోనే ఉండాలని చెప్తుంది. ఇదే సమయంలో కేట్ తన తండ్రితో తనకు చాలా ఆకలిగా ఉందని చెప్తుంది. పరిస్థితుల వల్ల జాసన్ కేట్కు ఎంతో ఇష్టమైన ఆ కుందేలును వండి ఆమెకు తినిపిస్తాడు. అది చూసి ఆర్లిన్ కళ్లనుంచి కన్నీళ్లు కారుతాయి. కాని స్నేహితులారా, ఇదే ఆ ప్రపంచంలోని నిజం. చివరికి జాసన్ ఆర్లిన్ను కూడా అంగీకరిస్తాడు. అలా వాళ్ల ముగ్గురూ ఒక కుటుంబంగా మారతారు. కాని అది ఎంతకాలముంటుందో వాళ్లకే తెలియదు. ఎందుకంటే ఆ ప్రపంచంలో ఎప్పుడూ ఎవరి ఆహారంగా మారిపోతారో ఎవరికీ తెలియదు. ఇక్కడితో ఈ కథ ముగిస్తుంది. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.